ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడారు. ఇప్పుడు మేము మాట్లాడాం, మొన్న కూడా ఆయన మాట్లాడారు, నిన్న కూడా చెప్పాం. మనకు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు వారిని మన జిల్లాకు ఆహ్వానించి మొదటగా అసలు ఇవాళ భద్రత ఉందా లేదా, భారీ ప్రవాహం వరద వస్తే నెల్లూరు జిల్లాకే కాదు తమిళనాడుకు కూడా దాహార్తి తీర్చేటువంటి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ సోమశిల ప్రాజెక్ట్ 78 టీఎంసీల ప్రాజెక్టు అదే ప్రశ్నార్థకమైంది. ఇవాళ గతంలో అన్నమయ్య ప్రాజెక్టు డ్యామేజెస్ తో వచ్చినటువంటి ప్రమాదం ఇప్పటికీ కనీసం 10% కూడా వాళ్ళు రెక్టిఫై చేయాలి. అంతేకాదు ఇవాళ సోమశిల ప్రాజెక్టుకు వరద వస్తే మనం చేయాల్సిన ఫ్లడ్ గేట్లు ఎత్తాలి. ఫ్లడ్ గేట్లు ఎత్తడానికి అవి లేట్లేదు. కారణం గడిచిన 3-4 సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్లు ఎత్తడానికి వాడేటువంటి రోప్ సిస్టమ్ ని గ్రీసింగ్ చేయడం లేదు. గ్రీసింగ్ చేయడానికి డబ్బులు ఏమంటున్నారు. కనీసం ఆ ఇనప రోపులకి గ్రీసు పూస్తే గేట్లు లేస్తాయి, గ్రీసు కూడా పోయలేదు. అందుకనే పోయినసారి 2 ఫ్లడ్ గేట్లు కొట్టుకుపోయాయి. ఈసారి మిగిలిన ఫ్లడ్ గేట్ల పరిస్థితి ఏంటి? ఫ్లడ్ గేట్లు కొట్టుకుపోవడంతో ఏప్రాన్ కొట్టుకుపోయింది. ఏప్రాన్ కొట్టుకుపోవడం అంటే డ్యామేజ్ అవుతుంది. డ్యామ్ సోమశిల డ్యామే ప్రశ్నార్థకం ఇవాళ. అలాగే సోమేశ్వర స్వామి ఆలయం పక్కనే అమ్మవారి విగ్రహం పోయి ఎక్కడన్నా పెన్నా నదిలో తేలింది. అవన్నీ తీసుకొచ్చాం. మళ్ళీ వీటన్నిటిని కూడా పరిశీలించమని ఇరిగేషన్ మంత్రి గారిని కోరాం.